పెనుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టీడీపీయేనని అన్నారు టీడీపీ పెనుకొండ అభ్యర్థి సవితమ్మ. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కనీసం గ్రామాలకు రోడ్డు కూడా వేయలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి కియా కార్ల పరిశ్రమను తీసుకొచ్చారని గుర్తు చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ఈ ప్రాంత రైతులకు నీరిచ్చిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో ప్రచారంలో టీడీపీ అభ్యర్థి సవితమ్మ దూసుకువెడుతున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తన ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించడంలో ఎలాంటి అనుమానం లేదంటున్న పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవితమ్మతో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అందులో భాగంగా పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవితమ్మ ఎన్నికల్లో ప్రచారంలో జోరుగా ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. మన ప్రస్తుతం పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవితమ్మ వద్ద ఉన్నాం. ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ప్రజల్లో మీరు ప్రచారం కొనసాగిస్తున్నారు, ఎట్లా కొనసాగుతుంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? విశేషమైన స్పందన కల్పిస్తోంది సార్. తండోపాలుగా ప్రజలు ఆ పసుపు జెండా చూసే లోపల ఎప్పుడెప్పుడని మాకు ఆరుతులు పూల వర్షం కురిపిస్తున్నారు. ఏ పల్లికి పోయినా కూడా పూల వర్షం కురిపించి స్వాగతం పలుకుతున్నారు. చాలా రెస్పాన్స్ ఉంది. అక్కడికి వెళ్తే అమ్మ ఈ రోడ్డు మేము మన తెలుగుదేశంలోనే వేసాం, ఈ బల్బులు తెలుగుదేశంలో వేసాం, అభివృద్ధి అంటూ చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అదేవిధంగా ఈ 5 ఏళ్ల నుంచి మా ఊర్లో ఒక సిమెంట్ రోడ్ లేదు. కనీసం మినరల్ ప్లాంట్ మేము పెట్టాం. ఆ మినరల్ ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా చేత కాక వైసీపీ నాయకులు బీగాలు వేసేసారని చెప్తున్నారండి. పెనుకొండ అంటే టీడీపీ అంటే పెనుకొండ. అలాంటి పెనుకొండ 2014లో మీరు కియా పరిశ్రమ తీసుకొచ్చారు, ఉద్యోగాలు కల్పించారు, అలాగే గొల్లపల్లి రిజర్వ్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ టీడీపీ మాత్రం ఓడించారు ప్రజలు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఏమి హత్య రాజకీయాలు చేసి అబద్ధాలు చెప్పి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు అని చెప్తే ఏదో ప్రత్యేకత హోదా తీసుకొచ్చేస్తా, పోలవరం పూర్తి చేస్తా, యువతకు భరోసా నేను, రైతన్నలకు ఆసరాగా నేను, మహిళలకు నేనే భద్రత అన్న జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడు అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఇంకా మా కాన్స్టిట్యున్సీ గురించి అంటారా, మేము కియా ఇంటర్నేషనల్ ఇండస్ట్రీ తీసుకొచ్చాం. దాని విలువ అప్పుడు ప్రజలకు తెలియలేదు. అప్పుడు ఇంకా ఉద్యోగాలు ఇంకా మొదలు కాలేదు. ఇప్పుడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. ఏ గ్రామానికి పోయినా మేము కియాలో 60-70 మంది పనిచేస్తున్నాం, మాకు చంద్రబాబు నాయుడు దేవుడని వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి నన్ను కలిసిపోతున్నారు. ఈసారి తెలుస్తుంది కియా దాని విలువ ఏంటి, చంద్రబాబు నాయుడు విజనరీ ఏంటి అనేది ప్రజలందరికీ అర్థమైపోయిందండి. మీ ప్రత్యర్థిగా మంత్రి ఉషాశ్రీ చరణ్ని ఢీకొనబోతున్నారు. వాళ్ళైతే సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చాం, ప్రజలు మా వద్దే ఉన్నారు, వైనాట్ 175 అని కూడా అంటున్నారు. మీరేమంటారు? ఆయనే చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఈమె చెప్పడం ఏంటి? మేము అన్నిటికీ సిద్ధం, మేము ప్యాకప్ అయిపోవడానికి కూడా సిద్ధం, ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నామనేది అర్థమైపోయింది. సింగల్గా సింహం అంటున్నారు. సింహం అడవిలోనే ఉంటే బాగుంటుంది, సింహం ప్రజల్లోకి వస్తే బోన్లో పెడతారు. కాబట్టి ఆ బోన్ ఏంటో ప్రజలందరికీ సెంట్రల్ చేయిందని అర్థమైపోయింది. ఆ సింహాన్ని బోన్లో పెట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పార్టీ కోసం మీరు 4 ఏళ్ళు కష్టపడిన ఫలితాన్ని తగ్గట్టుగా మీకు చంద్రబాబు ఈరోజు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. మీరు చంద్రబాబుకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం కూడా మేము ఫామ్ చేయబోతున్నాం. ఇది మాకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఇక మేము కియా పరిశ్రమ తెచ్చిన దాని ఫలితం ఈ ఎలక్షన్లో చూపించబోతాం. అప్పుడు ఎలక్షన్లో వారికి ప్రజలకు సరిగా తెలియకపోతే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా లక్షలాది ఉద్యోగాలు కల్పించాం. కాబట్టి ఈసారి ప్రజలు కూడా దాన్ని గమనించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఎలా జరగదు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని ప్రజల నుంచి మాకు తెలిసిన టీడీపీ అభ్యర్థి సవితమ్మ చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, చెన్ టీవీ, పెనుగొండ నుంచి.